హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి మ్యాథ్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము బెంగళూరు నుంచి కర్నూలుకి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఈరోజు కర్నూలుకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా నిన్నటితో అయితే వర్క్స్ అంతా కంప్లీట్ అయ్యాయి. చెప్పాను కదా ఇంటీరియర్స్ వేయిస్తున్నామని. వర్క్స్ అయితే నిన్నటితో అయితే మొత్తంగా కంప్లీట్ అయ్యాయి. ఇంకా అన్ని సర్దుకునే పని అయితే ఉంది. క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా నేను అవైతే వ్లాగ్ అయితే ఏం చేయలేదు, ఎందుకంటే ఇంకా నాకు అసలు టైం లేకుండే అనమాట. నేను ఒక్కదానే కదా సర్దుకునేసరికి నాకు చాలా టైర్డ్ అనిపిస్తుండే. ఇంట్లోనే వర్క్ జరుగుతుంది కదా. వర్క్ ఏంటంటే మనకి ఇంకా గుడ్లకి ఏంటంటే మనకి ఇంట్లో వర్క్ ఒక 6 days మాత్రమే జరిగింది. మిగతాదంతా వాళ్ళ ఫ్యాక్టరీలోనే చేశారనమాట. అదే చాలా హ్యాపీ అనమాట. లేదంటే ఇంట్లో వన్ మంత్ అంటే చాలా కష్టం అవుతుంది కదా. మేము దానికోసమని భయపడి ఇంటీరియర్స్ అయితే వేయించలేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీలోనే చేస్తామని చెప్తే సరే ఓకే అని చేయించుకున్నాము. వర్క్ అయితే చాలా నీట్గా జరిగింది. ఇంటీరియర్స్ అయితే చాలా బాగా నచ్చాయి మాకైతే. హ్యాపీ అనమాట. ఏమి దాంట్లో లోపం అయితే ఏం లేదు. ఇంకా హ్యాపీ ఇంటీరియర్స్ అయితే. ఇంకా ఈరోజు అయితే జర్నీ వ్లాగ్ అయితే ఉంటుంది. కర్నూలుకి వెళ్ళే వరకు జర్నీ వ్లాగ్ ఉంటుంది. ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ అయితే చేయొద్దండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి అయితే వీడియో కంటిన్యూ చేయండి. అండ్ రైస్ చేస్తున్నా. ఇంత మార్నింగే రైస్ ఎందుకు చేస్తున్నానంటే నేను లెమన్ రైస్ అలా తీసుకొని వెళ్దామని అయితే రైస్ అయితే చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మండే కదా, ఇంకా బయట కూడా వెజ్జే, ఏమంత బాగుండదు. అందుకోసమని ఇంట్లోనే లెమన్ రైస్ తీసుకొని వెళ్దామని అయితే చేస్తున్నా అనమాట. ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా రైస్ అయిన తర్వాత మార్నింగ్ ఎందుకు పెట్టానంటే చల్లగా కావాలి కదా. చల్లగా అయిన తర్వాతనే లెమన్ రైస్ చేసేకి వస్తుంది. అందుకనేసి మార్నింగే పెట్టేశాను. నేనైతే 6కి అయితే లేచాను. నిన్న నైట్ పడుకునేసరికి మాకు 11:30, 12 అయిందనమాట. క్లీనింగ్ అంతా ఉంటుంది కదా. క్లీనింగ్ అండ్ పూజ నిన్ననే చేసేసుకున్నాము. నిన్ననే స్టార్ట్ చేసామన్నమాట పూజ. అవి చేసుకునేసరికి 11:30 అలా అయింది. పడుకోవడమే లేటు పడుకున్నాము. ఇంకా మార్నింగే 6కి లేచి టీ తాగేసి రైస్కి అయితే పెట్టాను. రైస్ అయితే అవుతుంది. రైస్ అయిన తర్వాత ఇంకా కుకింగ్ లెమన్ రైస్ స్టార్ట్ చేయడం వర్క్ ఉంది. రైస్ అయిన తర్వాత ఆ వర్క్ ఏంటంటే నేను కొంచెం డ్రెస్ స్టిచ్ చేసుకునేది ఉంది. డ్రెస్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయితే అవ్వాలి. ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా రెడీ అవ్వాలన్నమాట. అన్ని బ్యాగ్ అయితే ఇంకా నేను రెడీ చేసుకోలేదు. ఇంకా బ్యాగ్ కూడా రెడీ చేయనే ఉంటుంది. వీడియో అయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి లాస్ట్ వరకు. ఇక్కడ చూడండి, డోర్ కర్టన్స్ అయితే వాష్ చేసి అయితే చైర్లోనే పెట్టేశాను. ఇవి వేసేకి కూడా ఇంకా ఓపిక లేదనమాట. విండోస్ అయితే అలాగే ఉండిపోయాయి. ఇంకా డోర్ కర్టన్స్కి రింగ్స్ ఉంటాయి కదా, ఈ రింగ్స్ కూడా వేయలేదు. చాలా వర్క్ ఉందన్నమాట నిన్నటి వరకు. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయా. చూడండి, డోర్ కర్టన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవి వేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఈరోజైతే కర్నూలుకి అయితే వెళ్తున్నాము. ఇంకా ఎప్పుడు వేసి వెళ్ళాలో ఏమో తెలీదు. నేను ఒక్కదాని అయితే వేయలేను కదా. నేను మా హస్బెండ్ అయితే ఇద్దరం కలిసి వేయాలి. ఇంకా బ్యాగ్ అయితే ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను. సర్దేవది ఉందన్నమాట, సర్దుకోవాలి. ఇక్కడ ఏమో పెట్టారు, ఇదేంటి, ఇది కెమెరా అనమాట, సీసీ కెమెరా. బ్యాగ్ అయితే సర్దుకోవాలి. చూడండి, ఎంటీ బ్యాగ్. ఎక్కువ డ్రెస్సెస్ అయితే లేదులేండి, 1 week ప్లాన్ అంతే. అది కూడా ఎందుకు వెళ్తున్నానో కూడా చెప్తాను. అండ్ సడన్గా కర్నూలుకి ఎందుకు వెళ్తున్నాం అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీకు తెలుస్తుంది. డైలీ వీడియోస్ అయితే పెట్టేకైతే ట్రై చేస్తాను. డైలీ కాకపోయినా వీక్లీ 2 videos అయితే పెడతాను. ఇంకా స్కిప్ చేయకుండా ఇలాగే కంటిన్యూ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంకా బ్యాగ్ అయితే సర్దేసుకున్నాము. అయితే తీసేసుకొని ఫస్ట్ డ్రెస్సెస్ సర్దేసుకున్నాము. అండ్ నిజమే కదా, మన ఆడవాళ్ళకి ఇంట్లో ఉన్న పనులే, బయటికి వెళ్ళిన పనులే, జర్నీ చేస్తున్న పనులే, జర్నీకి ముందు పనులే, జర్నీ తర్వాత పనులే. ఎలాగైనా మన ఆడవాళ్ళకి ఈ పనులు మాత్రం తప్పవు. కానీ బయట వాళ్ళు ఏమంటారు అంటే హౌస్ వైఫే కదా అంటారు. కానీ మనకి 24/7 వర్క్స్ ఉంటూనే ఉంటాయి. చేసే వాళ్ళకి తెలుస్తుంది, చూసే వాళ్ళకి మాత్రం ఏం తెలియదు. హాయ్ అండి, ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇంకా పూజ చేసేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత లెమన్ రైస్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయి. ఆ పనులు చేసేసుకొని అయితే వెళ్దాం. మళ్ళీ మనం 1 week తర్వాత వస్తాం కదా, కాబట్టి ఇల్లు కూడా కొంచెం నీట్గా పెట్టుకొని పోతే మనకి ఆ టెన్షన్ అనేది ఉండదు. లాగైతే కంటిన్యూ ఉంటుంది, చూసేయండి. పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. పూజ చేసుకొని లెమన్ రైస్ అయితే చేయాలి. శివుడికి అభిషేకం అయితే చేస్తాము.
అండ్ లెమన్ రైస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా లెమన్ రైస్కి కావాల్సింది లెమన్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు చేసేసుకుందాం లెమన్ రైస్. ఫస్ట్ అయితే రైస్లో లెమన్ సాల్ట్ వేసి కలుపుకుందాం. రైస్ అయితే చల్లగా అయిపోయింది. చేసి అయితే మీకు చూపిస్తాను. పచ్చిమిర్చి దంచుకోవాలి. లెమన్ రైస్ ఏదైన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ప్యాన్ అయితే పెట్టేసాను. ఇంకా తర్వాత వేడైన తర్వాత అయితే ఆయిల్ వేద్దాం. ఇందాక పచ్చిమిర్చి దంచుతుంటే కంట్లో మిర్చి పడింది అనమాట. ఇవి చాలా స్పైసీగా ఉంటాయి. ఫుల్ మండిపోయింది. ఇంకా వాటర్లో వేసి వాష్ చేసుకొని వచ్చాను. కొంచెం తగ్గింది. ఇంకా ఆయిల్ వేసుకుందాం. పోపు దినుసులు అలాగే శనగపప్పు వేసుకుంటున్నాం. లెమన్ రైస్ అయితే నేను చాలా బాగా చేస్తాను. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటాను. పచ్చగా దంచిన పచ్చిమిర్చి అనమాట. జర్నీ రైస్ అయితే బాగుంటుంది. వెజ్లో లెమన్ రైస్ అయితేనే మనకి చట్నీలో కొంచెం సేఫ్గా ఉంటుంది. కలర్ చేంజ్ అయ్యాయి. ఇంకా పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఎండుమిర్చి కూడా వేసుకున్నాం. పసుపు అయితే వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి ఇంకా రైస్లో వేసి మిక్స్ చేయడం. ఇంకా మిక్స్ చేసేసుకుందాం. చేతితో కలిపితేనే ఇంకా టేస్ట్ వస్తుంది. చేతితో కలుపుతాం.
కొంచెం సాల్ట్ తక్కువ. లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మీకు కలర్ వేరేలాగా కనిపిస్తుంది, కానీ ఆ కలర్ లేదు, ఎల్లో కలర్లో అయితే ఉంది. ఇక్కడేమో వైట్ కనిపిస్తుంది. మరి ఇక్కడ చూపిస్తాను, ఈ కలర్ ఇంకా ఎల్లో కలర్ కనపడాలి. ఇప్పుడు కనిపిస్తుంది. లెమన్ రైస్ అయితే చేసేసాను కదా, ఇంకా నెక్స్ట్ క్లీనింగ్ అయితే ఉంది. ఇవన్నీ వాష్ చేసి వాటర్ పోనీ అని పెట్టాను, ఇవన్నీ తీసేయాలి. ఇంకా కొన్ని అయితే అంట్లు పడ్డాయి, ఇవైతే క్లీన్ చేసేసుకొని అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అవడమే. మ్యాథ్స్ దానికి అయితే ఫుడ్ పెట్టినా, పెడిగ్రీ అనమాట. తినకుండా అక్కడెక్కడో కూర్చున్నాడు చూడండి, చూస్తున్నాడు, దొంగ చూపులు చూస్తున్నాడు. పా తినపా తినపా, మనం బయటికి వెళ్ళాలి, ఊరికి వెళ్ళాలి, తినపా. మ్యాథ్స్ తింటావా? ఇప్పుడు తినవు నువ్వు, పారిపోతే కాదు, తిను 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 అన్న. స్టిక్ తీసుకుని రావాలా? తిను తిను, ఊరికి వెళ్దాం, మనం కర్నూలుకి వెళ్తున్నాం, తిను తిన్నానా? తిను అన్న, స్టిక్ చేసానికి తిను, ఫస్ట్ తిను, నువ్వు భయపడితే కాదు, తిను తిను. ఇప్పుడు తింటావు, తినవా మ్యాథ్స్ నువ్వు? తిను, పెడిగ్రీ పెట్టినా, తిను తిన్నానా? తిను, గుడ్ బై కదా మ్యాథ్స్, గుడ్ బై. లేదు భయపడుతున్నాడు అండి మా మ్యాథ్స్ గాడు. నేనేమన్నాను మా మ్యాథ్స్ కానీ, తన్నాను కానీ భయపడతాడు. తిను మ్యాథ్స్, తింటా తిందరా. మ్యాథ్స్ స్టిక్ తీసుకొని వస్తానికి రా, తిందరా. వాడు తింటే ఇంకా మాకు టెన్షన్ ఉండదు అన్నమాట జర్నీలో. తినలేదంటే పాపం తినలేదు అన్నట్టు ఉంటాడు. దా తిన్నానా, గుడ్ బై. గుడ్ బై మ్యాథ్స్ గాడు.